కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ కావాలని ప్రాధాయపడతా ఉన్నాడు పాపం. నేను కిషన్ రెడ్డి గారిని మీ ద్వారా అడుగుతా ఉన్నాను, మీరు ఏం ఎలగబెట్టారు తెలంగాణకైనా ఒక ఛాన్స్ ఇస్తారు మీకు, ఏం ఎలగబెట్టారని ఈ హక్కుతో మాకు ఛాన్స్ కావాలని అడుగుతా ఉన్నారు. తెలంగాణలో మోడీ గారికి మతం పేరిట మతాల చిచ్చు పెట్టడం వలన ఒక్కసారి కాదు 3 సార్లు అవకాశం ఇచ్చారు. 3 సార్లు మోడీ గారికి అవకాశం ఇచ్చి ప్రధానమంత్రిని చేస్తే ఈ దేశానికి ఏం ఎలగబెట్టారో ఒక్కసారి మీరు రాష్ట్ర ప్రజలకి తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తానని ఇచ్చారా? ఉన్న పరిశ్రమల్ని ప్రైవేట్ పరం చేయలేదా? బీదవాను వాడుకునే గ్యాసు, కిరోసిన్, డీజిల్ ధరలు పెంచలేదా? ఎవరిని ప్రసన్నం చేసుకున్నారు మీరు 11 సంవత్సరాలుగా? బడా బడా కంపెనీలు, అదానీలు, అంబానీలు పెంచడం తప్ప ఈ దేశం కోసం, దేశ ప్రజల కోసం, సామాన్యుల కోసం మోడీ గారు చేసింది ఏమీ లేదు, శూన్యం. 3 అవకాశాలు ఇస్తే కూడా 3వ ఎన్నికల్లో కూడా మీరు మతం పేరిటే ఓట్లు అడిగారు. దానికి కారణం మీరు 11 ఏళ్లుగా దేశానికి చేసింది ఏమీ లేదు కాబట్టి, చెప్పుకునే అవకాశం లేదు కాబట్టి మళ్ళీ మతం పేరిటే ఓట్లు అడిగి అధికారంలోకి వచ్చినారు. కిషన్ రెడ్డి గారు తెలంగాణలో తెలంగాణ కోసం మీరేం చేశారు? మీకు కూడా ఈ రాష్ట్ర ప్రజలు చాలాసార్లు అవకాశం ఇచ్చినారు. ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చినారు, ఇవాళ ఎంపీగా అవకాశం ఇచ్చినారు. రాష్ట్ర ప్రజలు ఎంపీగా అవకాశం ఇచ్చినగా మీరు కేంద్రంలో మంత్రి అయినారు. మీరు మంత్రి అయి కూడా దాదాపు 10 సంవత్సరాలు, 6 సంవత్సరాలు అవుతా ఉంది. మీరు తెలంగాణ కోసం ఏం చేశారు? మొన్న ఎన్నికల్లో ప్రజలు మీకు 8 పార్లమెంటు స్థానాలు, 8 అసెంబ్లీ స్థానాలు ఇస్తే ఇటీవల వచ్చిన బడ్జెట్లో మీరు ఎన్ని పైసలు ఈ రాష్ట్రానికి అదనంగా తెచ్చారు? గుండు 0 ఇచ్చారు మీరు బడ్జెట్లో. మీరు ఏం చేశారని అవకాశం అడుగుతా ఉన్నారు, ఒక్క ఛాన్స్ అడుగుతా ఉన్నారు. మోడీ గారు సాబర్మతి ప్రాజెక్టు కట్టుకోవచ్చు, గంగావతి ప్రాజెక్టుకి డబ్బులు ఇవ్వచ్చు. ఇలా ఢిల్లీలో ఎన్నికల్లో గెలవాలి కాబట్టి యమునాకి డబ్బులు ఇస్తామని చెప్పొచ్చు. కానీ మీరు మాత్రం మూసీకి నయా పైసా తేరుగాక తేరు. మూసీ నది పట్టదు మీకు. యావత్ దేశంలో 2వ స్థానం ఉన్నటువంటి మెట్రో ఇలా 9వ స్థానానికి పడిపోతే దాంట్లో మీ బాధ్యత లేదా? ₹1 మెట్రో పనుల కోసం, విస్తరణ కోసం తెచ్చిన పాపాన పోయినారా? మీకు మూసీ ప్రక్షాళనై హైదరాబాద్, భాగ్యనగర్ ప్రజలు సుఖపడాలనుకుంటే మీకు గిట్టదు. ఆనాడు రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి రింగ్ రోడ్డు వల్ల ఈ హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందిందో మనకు తెలుసు. అదే తరాలో రేవంత్ రెడ్డి గారు RRR రీజనల్ రింగ్ రోడ్డు చేస్తామంటే దానికి డబ్బులు ఇవ్వరు. అది మీకు పడదు. రాష్ట్రానికి రావాల్సిన నిధులు, విధులు, వాటాలు దేని గురించి మీరు మాట్లాడరు. కానీ ఒక్క ఛాన్స్ కావాలట. ఎందుకు ఇస్తారయ్యా తెలంగాణ ప్రజలు నీకు ఒక్క ఛాన్సు? ఇన్నేళ్ళ రాజకీయ జీవితంలో నువ్వు ఏం చేసావు నీకు ఛాన్స్ ఇస్తారు? మీ పార్టీ ఏం చేసింది మీకు ఛాన్స్ ఇస్తారు? తెలంగాణ ప్రజలు మీకు ఛాన్స్ ఇవ్వరు. మొన్న ఎన్నికల్లో మేమే అధికారంలోకి అన్నారు. ఏమైంది? 8 సీట్లు ఇచ్చారు మీకు 119లో. మీ స్థితిగతులు, మీ రాజకీయాలు, మీ మతతత్వ రాజకీయాలు తెలంగాణ ప్రజలకు బాగా తెలుసు. లౌకికవాదాన్ని నమ్ముకున్న తెలంగాణ ప్రజలు భవిష్యత్తులో ఎప్పుడు కూడా ఈ మతవాద శక్తులకు అధికారం కట్టబెట్టవు. పనిచేసే వారిని ఆదరిస్తారు తెలంగాణ ప్రజలు. ఇలా తెలంగాణ డివిజన్ అయినప్పుడు తెలంగాణ రీఆర్గనైజేషన్ యాక్ట్లో ఉన్నటువంటి కనీస వాగ్దానాలు అమలు చేయనటువంటి దుస్థితి వల్ల ఒక్కరోజు దాని గురించి మాట్లాడే పాపాన పోలే కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ గారు కానీ,
ఇలా పెద్దగా చెప్పుకున్న బీజేపీ నాయకులు కానీ విభజన హామీలు మీకు పట్టవు, రాష్ట్రానికి రావాల్సిన వాటర్ల గురించి మీరు మాట్లాడరు, రాష్ట్రానికి రావాల్సిన ప్రాజెక్టు గురించి పదే పదే విజ్ఞప్తి చేసినా మీరే డెలిగేషన్ లీడ్ చేయండి ప్రధానమంత్రి వరకు మేము వస్తామంటే కూడా మీకు పట్టదు కాక పట్టదు. అన్నిటికి మించి ఇది పేద ప్రజల ప్రభుత్వం, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల ప్రభుత్వం అని చెప్పే విధంగా రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసి ఎవరు ఎంత ఉన్నారో స్పష్టంగా చెప్పినటువంటి సందర్భం. దానికి తోడు 42% రిజర్వేషన్ ఇస్తూ సశాసనంలో చట్టం చేసినట్టు తీరు. దాని గురించి మాట్లాడరు మీరు. సరే మీరైతే బీసీ గారు మాట్లాడరు. మరి బీసీలు అనేటువంటి మా బండి సంజయ్ గారు ఏం చేస్తున్నారు, మా అరవింద్ గారు ఏం చేస్తున్నారు, మా లక్ష్మణ్ గారు ఏం చేస్తున్నారు? అరే ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళి పార్టీలకు అతీతంగా తెలంగాణ రాష్ట్రం ఈ ఘనకార్యం చేసింది, 42% రిజర్వేషన్ ఇచ్చింది, స్థానిక సంస్థల్లో విద్యా ఉపాధిలో కూడా ఇస్తానంటా ఉంది, దీన్ని 9th షెడ్యూల్లో చేయాలని అడుగుతా ఉన్నారు. చెయ్యండి మహాప్రభుని ఎందుకు అడగరు? కొంటి సాగు చెప్తారు మైనార్టీలు దాంట్లో ఉన్నారని. మీ గుజరాత్లో మైనార్టీ రిజర్వేషన్ ఇస్తలేరా? ఇదే మోడీ గారు చెప్పారు కదా స్పష్టంగా, 70 తెగలు మైనార్టీ తెగలు మా దగ్గర రిజర్వేషన్ పొందుతూ ఉన్నాయని. మరి గుజరాత్లో ఇచ్చినప్పుడు, ఈడబ్ల్యూఎస్లో మైనార్టీలకు రిజర్వేషన్ ఇచ్చినప్పుడు మీరే కలగజేసినప్పుడు ఇక్కడ దీన్ని అఫీషియల్గా 9th షెడ్యూల్ చేసడానికి మైనార్టీ అనే అంశం ఎందుకు అడ్డొస్తూ ఉంది? మీకు చిత్తశుద్ధి లేక, చేయాలనే తపన లేక కుంటి సాగులు ఎత్తుకుంటా ఉన్నారు మీరు. బండి సంజయ్ గారు కానీ కిషన్ రెడ్డి గారు కానీ ఈ పగటి కళ్ళు కనడం మానేయాలి. తెలంగాణలో బీజేపీ అనేటువంటి పార్టీ అధికారులకు రావడం కల్లా జరగదుగాక జరగదు. మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చే అవకాశమే లేదు. కారణం మీరు ఎప్పుడు తెలంగాణ కోసం పాటుపడలేదు, తెలంగాణ కోసం తప్పించలేదు, తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టుల గురించి మాట్లాడలేదు, దానికోసం ప్రయత్నము చేయలేదు.